చాలా మంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో చంద్రబాబు అరెస్ట్ అయినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదైతే అలిజెడ్ స్కామ్ కేసు ఉందో అది అసలు జరగలేదని నమ్ముతుంటారు తెలుగుదేశం లేదా కూటమి సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఏపీ లిక్కర్ స్కామ్ కూడా జరగలేదు సృష్టించారు కూటమి వాళ్ళు నమ్ముతుంటారు. వైసీపీ అనుకూలమైనటువంటి వ్యక్తులు చాలా మంది జగన్మోహన్ రెడ్డి అభిమానులు అయితే ఈ రెండు కూడా జరిగాయని నాలాంటి వాళ్ళు విశ్వసిస్తారు. ఎందుకంటే ప్రైమా ఫేసి కనుక కోర్టులో ప్రూవ్ చేసుకునే సందర్భాలు అనేకం వచ్చాయి ఏపీ లిక్కర్ స్కామ్ కి. అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా. సో ఈ ఎవరు ఎవరు తప్పు చేశారు అనే దానికంటే ఇద్దరు తప్పు చేశారు అనే దాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. దానికి బీజేపీతో ఏం సంబంధం, వాళ్ళకి లాభాలు నష్టాలు కలిగే పరిస్థితి ఉంటుంది. నిజానికి గతంలో తప్పు చేశారనే ప్రైమ్ ఆఫీసీ ఉంది కాబట్టి అయినా సరే అరెస్ట్ చేయడం అనేది ఒక దూకుడు అయినటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. అది కూడా ఎలక్షన్ దగ్గరలో ఉండగా తీసుకున్నారు. దానివల్ల అది ఒక బూమరాంగ్ అయ్యి ఈ రోజు వైసీపీ అంత దారుణంగా 11 సీట్లకు పరిమితం అయిపోయింది. అంటే వైసీపీ ఓడిపోవడానికి ఉన్న అనేక ఫ్యాక్టర్స్ లో ఇది చాలా కీ రోల్ ప్లే చేసింది. తెలుగుదేశం పార్టీ యొక్క సైలెంట్ గా ఉన్న కేడర్ మొత్తాన్ని ఒక్కసారిగా అది ఒక జోష్ ఇచ్చింది. ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి జోష్ ఇచ్చారు అనే పరిస్థితి మనం గతంలో చూసాం. అధికారంలో జగన్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని పనిగట్టుకుని మరి అరెస్ట్ చేసినప్పుడు చేయకూడదని నేను అంటలేదు. బట్ రాజకీయంగా అది బూమరాంగ్ అయింది జగన్మోహన్ రెడ్డి బేసిక్ గా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే అది మళ్ళీ తమకు ఏ రకంగా బూమరాంగ్ అవ్వకుండా చూసుకోవాలనేది కూటమి ఆలోచిస్తున్నటువంటి లెక్క, చంద్రబాబు యొక్క లెక్క. ఎందుకంటే జగన్ చిన్న చితక మంచి కదా, 5 సంవత్సరాలు సీఎం గా చేశారు. దాదాపు 40% ఓట్ బ్యాంక్ ఇప్పుడు ఆయనకి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. సో ఆ 40%, 10-11% ఏదైతే మూవ్ అయిందో వెంటనే అధికారం చేతులు మారిపోయే పరిస్థితుంది ఏపీలో. సో చంద్రబాబు నాయుడు యొక్క అప్కమింగ్ ప్లాన్ ఏంటంటే మనకున్న సోర్సెస్ ప్రకారం రాష్ట్రం వెర్సెస్ ఇది మన ప్రతిపక్ష నాయకుడు కాకుండా ఎలా అయితే జగన్ రాష్ట్రంలో ఉన్న అధికార పక్షం వెర్సెస్ చంద్రబాబు అయిందో ఇక్కడ అట్లా కాకుండా సిట్ కాకుండా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ద్వారా అరెస్ట్ చేయించాలి జగన్మోహన్ రెడ్డి. తద్వారా ఇది ఒక సీరియస్ థింగ్. ఎలా అయితే కవిత అరెస్ట్ చేశారో, కేజ్రీవాల్ అరెస్ట్ చేశారో, ఇది ఒక సీరియస్ థింగ్. ఏదో పగబట్టో ప్రతీకారం కోసమో చేస్తుంది కాదు అనేటువంటి ఒక ఫీలర్ ని జనాల్లోకి తీసుకెళ్లాలని, ఇది ఒక తను అరెస్ట్ చేశాడు కాబట్టి జగన్ కూడా అరెస్ట్ చేస్తాను అనే ఒక ఫీలింగ్ ని జనాల్లోకి వెళ్లకుండా, తన మీద ఏ రకమైనటువంటి తన ప్రభుత్వం మీద మచ్చ రాకుండా అరెస్ట్ చేసే ఆలోచన కైండ్ ఆఫ్ థింగ్ ని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. దానికి మరి బీజేపీ ఏముంటుంది అక్కడ వేరు. ఢిల్లీలో అయితే అక్కడ ఏముందంటే కేజ్రీవాల్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ బీజేపీ ఉంది మధ్యలో. అక్కడ అడపదడప కాంగ్రెస్ ఉన్నా కూడా అట్లీస్ట్ ట్రయాంగిల్ వార్ ఉంది అక్కడ. కానీ ఇక్కడ అట్లా కాదు, ఒక సబ్ జూనియర్ లెవెల్లో మాత్రమే ఉంది బీజేపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్ ప్రత్యర్థి ఏమాత్రం కాదు. మధ్యలో దీనిపైన జనసేన ఉంది, దానిపైన టీడీపీ ఉంది. సో జగన్ డైరెక్ట్ గా ఎదుర్కొనేటువంటి శత్రు స్థానంలో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ, తెలంగాణ, టీఆర్ఎస్ హేమాహేమీలుగా ఉన్నాయి. తెలంగాణలో ఒక అడుగు బీజేపీ కింద ఉన్నా కూడా కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంది. అక్కడ బీజేపీ ఏదైనా నిర్ణయం రేవంత్ పట్ల లేకపోతే కేసీఆర్ పట్ల ఉంటే ఒక అడుగు పైకి వచ్చి డైరెక్ట్ శత్రువుగా మారే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అది లేదు, అసలు అవకాశం అనేది ఛాన్స్ లేదు ఆంధ్రప్రదేశ్ లో. సో ఇట్లాంటి టైంలో కనుక జగన్మోహన్ రెడ్డిని చిరకాల శత్రువుగా చేసుకునే పరిస్థితి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ గతంలో అదే చేసింది. రాజకీయాల్లో నిజంగా చిరకాల శత్రువులు మిత్రులు ఉండరంటారు, కానీ ఇలాంటి అంశాల్లో ఖచ్చితంగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ జగన్ జైలుకి పంపించింది కాబట్టి ఇక మీద ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ చేతులు కలిపే పరిస్థితి ఉండకపోవచ్చు. అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మళ్ళీ రాజకీయ నాయకులు ఏ రాజకీయ నాయకులకైనా కూడా ధర్మాన్ని చాలా త్వరగా వదిలేస్తారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తిరిగిపోతారు కాబట్టి కలవచ్చు. కాంగ్రెస్ అయినా అంతే, జగన్ అయినా అంతే, కలిసే అవకాశం ఉంది. అట్లాగే మరి చంద్రబాబు బీజేపీ కూడా విపరీతంగా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుని మొన్న కూడా కలిసి లేదు. సో చెప్పలేం. బట్ ఎక్కువ కాలం అంటే లాంగ్ టెంపరరీ, కేవలం ఒక 10 ఏళ్ల పాటు అయినా ఒక గట్టి శత్రుత్వాన్ని బీజేపీ జగన్ తో పెట్టుకునే పరిస్థితి ఉంటుంది అరెస్ట్ కి గనక ఈడీ ద్వారా ముందుకెళ్తే. అది బీజేపీకి మేలు చేస్తుందా హాని చేస్తుందా అనేటువంటి ఒక టెన్షన్ వాళ్ళలో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బీజేపీ గతంలో వెనక ఉండి జగన్మోహన్ రెడ్డి నడిపించిన అనేక సందర్భాల్లో అనే మాటలు ఉన్నాయి. రేపొద్దున మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారేమో. ఎందుకంటే ఏపీలో బ్యాక్ టు బ్యాక్ రాజకీయాలు మారిపోతున్నాయి కాబట్టి, ప్రభుత్వాలు ఒక ప్రభుత్వం మళ్ళీ ఇంకోటి మళ్ళీ ఎట్లా మారిపోతున్నాయి కాబట్టి రేపొద్దున ఎంపీల యొక్క బలం తగ్గినప్పుడు ఎట్లయితే ఇప్పుడు చంద్రబాబు సపోర్ట్ ఇచ్చారో అప్పుడు మళ్ళీ జగన్ సపోర్ట్ ఇచ్చే పరిస్థితి వస్తే ఖచ్చితంగా సపోర్ట్ తీసుకోవాల్సిన ఈ సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి మళ్ళీ ఈ టైంలో ఈడీని రంగంలో దిచ్చి తమ మీద ఆ మరకనో మచ్చనో వేసుకోవాలి అనేటువంటి ఆ రిస్క్ ని బీజేపీ పార్టీ తీసుకుంటుందా అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఈయనకు సంబంధించినటువంటి పగనండి నిజంగానే జరిగిన స్కామ్ అనండి, దానికోసం తమని తాము బలిపెట్టుకునే ఆలోచన బీజేపీ ఉండదు. ఆ కైండ్ ఆఫ్ రిస్క్ బీజేపీ చేయదు. ఎందుకంటే రాజకీయ నాయకులు అందరూ విలన్లే. రాజకీయ నాయకులు మన వార్డు కౌన్సిలర్ దగ్గర నుంచి మీకు దేశ ప్రధాని వరకు
దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వరకు అందరూ కూడా ఒక రకమైనటువంటి విలన్లే. వీళ్ళలో బిగ్గెస్ట్ విలన్ ఎవరైతే ఆ రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు అవుతారు. అది కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, టీఆర్ఎస్ ఉన్నా, ఎనీ పార్టీ, ఏ పార్టీ దేశంలో రాజకీయాల్లో ఉంటే, రూలింగ్ లో ఉంటే వాళ్ళు బిగ్గెస్ట్ విలన్స్ అవుతారు. దాని తర్వాత ప్రతిపక్షం, దాని తర్వాత మన నేతలందరూ అవుతారు. సో ఒక బిగ్గెస్ట్ విలన్ లాంటి పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఆ కైండ్ ఆఫ్ థాట్ తో ఆ చంద్రబాబు చెప్పారని ఎందుకు చేస్తారు? వాళ్ళ మీదకే రిస్క్ వస్తుంది కదా అనే డిస్కషన్. అందువల్లే ఈ ఏపీ లిక్కర్ స్కామ్ అనేది కొన్నాళ్ళ తర్వాత షెల్వ్ అవుతుంది, అటకెక్కుతుంది అనే ఫీలింగ్ నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రం టు రాష్ట్రం కింద అరెస్ట్ చేస్తేనేమో జగన్ కి ఎట్లా ఇది బూమరంగ్ అయిందో తనకు అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఆలోచిస్తాడు చంద్రబాబు. ఎందుకంటే గతంలో ప్రూవ్ అయింది, చంద్రబాబుకి ప్రూవ్ అయింది. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ జైలుకి వచ్చినప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యారు, సీఎం అయ్యారు. కొంచెం గ్యాప్ తర్వాత సీఎం అయ్యారు. సో విపరీతం సానుభూతి బిల్డ్ చేసుకోగలిగారు. సో ఇది ఆ ఇది చంద్రబాబుని ఆపేది. అయితే ఇక ఢిల్లీ పెద్దలను ఆపేది ఏంటంటే, రేపొద్దున మళ్ళీ ఏపీలో పరిస్థితులు మారితే మాకు ఎంపీ సీట్లు అవసరం అయితే అప్పుడు మేము జగన్ కి ఆ 10 ఏళ్ల శత్రువు, టెంపరరీ శత్రువుగా ఉండే పరిస్థితిని మేము తెచ్చుకోకూడదు అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తుంది. దీని గురించి మీకు ఒక సినాప్సిస్, మీకు ఒక ఐడియా ఉంటుంది ఆబ్వియస్లీ. అందరికీ ఉండకపోవచ్చు, బట్ కొంతమందికి ఉంటుంది. వాళ్ళు కంపల్సరీ కామెంట్ చేయండి. నాకు దీని మీద ఒక ఐడియా ఉంది అనుకున్న వాళ్ళు చూసి వెళ్ళిపోకుండా మీ యొక్క అభిప్రాయం ఎట్లా ఉంది దీని గురించి అనేది కామెంట్ చేయండి.